హాయ్ ఫ్రెండ్స్, సో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్, అండ్ సంక్రాంతి సందర్భంగా తెలుసు మనకి సంక్రాంతి అంటేనే మూవీ పండగ. బేసిక్ గా మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, ట్రైలర్స్, టీజర్స్ తెలుసు కదా. మనకి ఇప్పుడు 4 సినిమాలు మనకి రిలీజ్ అయ్యాయి సంక్రాంతిలో. ఎస్, సో అండ్ సంక్రాంతి అంటే మనకి చాలా కొత్త మూవీ అప్డేట్స్ వస్తుంటాయి, టీజర్స్, ట్రైలర్స్ ఇలా రెగ్యులర్ గా చేస్తూ వస్తా ఉంటాయి సంక్రాంతికి. సో ఇలాగే జస్ట్ ఇందాక కాదు, మేబీ 7:30 ఆ టైంలో అనుకుంటాను. ఐ థింక్ మనకి రాజా సాబ్ టైటిల్ రివీల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. ప్రభాస్ మారుతి సినిమాలో మనకు తెలుసు, ప్రభాస్ మారుతి సినిమాలో ఒక డైరెక్షన్ లో ఒక మూవీ వస్తుందని తెలుసు. సో టైటిల్ రివీల్ పోస్టర్ ఇందాకే జరిగింది. సో టైటిల్ వచ్చేసి రాజా సాబ్. ఐ థింక్ మనం ఫస్ట్ నుంచి రాజా డిలక్స్ అని తాగొచ్చింది, బట్ ఐ థింక్ మనకి లాస్ట్ మినిట్ లో రాజా సాబ్ అని టైటిల్ రివీల్ చేశారు. అండ్ మనం లుక్ చూస్తే అగైన్ లైక్ ప్రభాస్ లుక్ కంపేర్ టు లాస్ట్ మూవీస్ ఊర మాస్ లుక్ యాక్చువల్ గా అయితే మనకి. ఎందుకంటే మనం ఏదైతే మనం నేటివిటీని మిస్ అవుతున్నాం చాలా ఇయర్స్ నుంచి. ప్రభాస్ అంటే బాహుబలి తర్వాత నుంచి సూపర్ హీరో పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి. సో ఒక లేటెస్ట్ ఒక మిర్చి, ఒక డార్లింగ్ లాంటి లుక్స్ మనకి మిస్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. అంటే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి కోసం మూవీ తీసి చాలా ఇయర్స్ అవుతుంది. సో ఈ మూవీ చూసుకుంటే లుక్ పరంగా మిడిల్ క్లాస్ లుక్ కనిపించింది. లుంగి ఎత్తి అసలు ఆ హెయిర్ స్టైల్, ఇలాంటి మాస్ లుక్ చూసి చాలా ఇయర్స్ అవుతుంది. లుంగి కట్టుకొని ఎస్పెషల్లీ మనకి మిర్చి టైంలో కట్టిన నాకు తెలిసి. కరెక్ట్, బట్ నాకైతే లుక్ మాత్రం కొంచెం ఫోటోషాప్ లుక్ లాగా అనిపించింది. అంత న్యాచురల్ గా అనిపించలేదు. కొంచెం ప్రభాస్ లుక్ కొంచెం ఎడిట్ చేసినట్టు అనిపించింది. ఆ హెయిర్ స్టైల్ కొంచెం కొద్దిపాటు హెయిర్ స్టైల్ అది కొంచెం టచ్అప్ చేసినట్టున్నారు. బట్ స్టిల్ మాత్రం బాగుంది. బట్ ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుండే అనిపించింది. ఎస్, అండ్ మనకి ఇంకొకటి ప్రభాస్ ను ఇప్పటిదాకా మనకి ఒక తెలుసు ప్రభాస్ ఏ రేంజ్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒక పాన్ ఇండియా స్టార్, ఒక సూపర్ మాస్ హీరో, ఒక సూపర్ హీరో లెవెల్కి వెళ్ళిపోయాడు. ఐ థింక్ మరి మారుతిని చూస్తేనేమో ఇటు సైడ్ ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియా మూవీ హ్యాండిల్ చేయలేదు. అండ్ నార్మల్గా మారుతి మూవీస్ అన్ని మనం చూస్తే సోషల్ స్టోరీస్ ఉంటాయి. ఒక లైక్ పక్కింటి కుర్రాడు, సో డైలీ మనకు మన లైఫ్ లో జరిగే స్టోరీస్ లాగా. ప్రభాస్ మూవీ ఏ డైరెక్టర్ చేతిలో పడినా ప్రభాస్ చేసుకుంటారు. డైరెక్టర్ సంబంధం లేదు. ఇప్పుడు అయిపోయింది, ప్రభాస్ ఉంటే చాలు అంతే. అది పాన్ ఇండియా సబ్జెక్ట్. అది డైరెక్టర్ తో సంబంధం లేదు. కొత్త డైరెక్టర్ అయినా పర్లేదు, న్యూ డైరెక్టర్ అయినా, ఎవరైనా పర్లేదు, 1-2 మూవీస్ డైరెక్టర్ అయినా పర్లేదు, కానీ పాన్ ఇండియా లెవెల్ రీచ్ అయిపోతుంది. దానికి ప్రభాస్ ఒక్కటి చాలు. వన్ నేమ్ ఇస్ ఎనఫ్. అండ్ ఈ మూవీ కూడా మనకి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళం 5 లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇప్పటి వరకు ఏమనుకుంటున్నా అంటే అది ఓన్లీ తెలుగు, మేబీ తెలుగులోనే రిలీజ్ చేస్తారేమో, తెలుగు వర్షన్ లోనే అని అనుకున్నాను. బట్ చూస్తే మాత్రం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు. సో తెలీదు మరి కంటెంట్ అంత స్ట్రాంగ్ ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. సో రాజా సాబ్ టైటిల్ మాత్రం డిఫరెంట్ గా ఉంది కంపేర్ టు ప్రభాస్ ప్రీవియస్ ఫిలిమ్స్. ఒక డిఫరెంట్ మూవీ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మారుతి సినిమాలు చూస్తే మనకి కొంచెం కామిక్ టచ్ కూడా ఉంటుంది. బట్ ఏ మాట మాట కానీ ప్రభాస్ ఉన్న లైనప్ మాత్రం అసలు అప్డేట్స్ ఒకటే నిన్న కాక మొన్న కలికి ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం పండుగ అప్డేట్ల మీద అప్డేట్లు, కొత్త మూవీస్ వస్తూనే ఉన్నాయి లైనప్ లో. దీని తర్వాత నెక్స్ట్ స్పిరిట్ ఒకటి ఉంది. బేసిక్ గా ఫ్రెండ్స్, సంక్రాంతి అంటేనే మనకు తెలుసు ఇది పతంగుల పండుగ. సో సంక్రాంతి మీరు మీ ఇళ్ల పైన కైట్స్ ఎగరేసేటప్పుడు జాగ్రత్త ఎగరేయండి. అండ్ ఆల్సో మనం ఈ మాంజా గ్లాస్ తో తయారు చేసిన మాంజా ఇదే యూజ్ చేయొద్దు. మన అందరికి ఇబ్బంది, అది పక్షులకి కాకుండా దారిన పోయే వాళ్ళందరికీ ఇబ్బంది. సో అలాంటివి ఏం కాకుండా మీరు ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ బ్లాస్ట్. చూసుకొని జాగ్రత్తగా కైట్స్ ఎక్కియండి. బాయ్.